మాకు తెలియదా మా డబ్బులు పెడుతున్నప్పుడు నేను 2 కోట్లు సంపాదించుకున్నా దీనిపైన మీరు పెట్టాను చేసే పనిని బట్టి దాని ప్రభావం ఎలా దానివల్ల ఉంటుందో ఎంజాయ్ చేస్తారు నేను- ఇప్పుడు సరే హానెస్ట్ గా మీరు నేను కాదు హానెస్ట్ గా జస్ట్ కమెంట్స్ దీనికి ఒక 50 60 70 కమెంట్స్ వచ్చాయి వాళ్ళు గొప్పలు మన ముగ్గురం గొప్పలుగా జనాల కమెంట్స్ ఇప్పుడు జనాల గురించి డిస్కషన్ జనాల కమెంట్స్ ఇందాం Are you able? ఇప్పుడు జనాల కమెంట్స్ ఇందాం విను, 100 కోట్లు ఆవేశపడ గ్యారెంటీ బాగా- సినిమాకి ఎందుకంటే దేవీస్ ప్రసాద్ మ్యూజిక్ దానిలో కూడా మీ ఏమాత్రం friends తగ్గకుండా అందరూ ఉంది ఆవేశపడి సూపర్ బ్రో మాట్లాడలేదు. ఇలాంటి పోటీ ప్రపంచంలో ఒక మంచి స్థానం రావాలి అంటే ఒక్క నిమిషం, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇది అడ్వర్టైజ్మెంట్ కాదు, ఆవేశపడి- సినిమాకి పెట్టండి ఒకసారి ఒక్క నిమిషం ఆగండి శ్రీకాంత్ సార్ చెప్పండి. నువ్వు ఆవేశపడటము చెప్పే దాంట్లో చెప్తున్నా నేను చెప్పే దాంట్లో ఏం చెప్తున్నాము కంటెంట్ ఏంటి అనేది వినాలి. జనాలు ఒప్పుకున్నారు నువ్వు ఆవేశపడి- ఆల్రెడీ మనం ప్రూవ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ సరే, మీ మేము- జడ్జిమెంట్ కాదు కాదు నువ్వు తెలివిగలవాడు మేము ఎదవలం పక్కన పెట్టు అట్లా కాదులే మీరు గొప్పలే పెద్దోళ్ళు చాలా సినిమాలు తీశారు నా వయసులోనే తీసేశారు మీరు సినిమాలు అని చెప్తున్నా అందుకని ఆవేశపడి మాట్లాడటం కాదు. ఇప్పుడు నువ్వు అప్కమింగ్ కెరియర్ కదా, అవును సార్. అప్కమింగ్ కెరియర్ లో నువ్వు ఇంత కష్టపడి సంపాదించిన డబ్బుని నువ్వు ఏ కోణంలో ప్రయాణం చేయాలనేది ముఖ్య కెరీర్. అవును మంచి దారిలో అయితే లాంగ్ లైఫ్ ఉంటుంది లాంగ్ longevity లైఫ్ ఉంటుంది. ఉంటుంది. అవును అలానే ఇవన్నీ చేశా ఇలాంటి ఇప్పుడు ఇలాంటి పాటలతోటి దాని లైఫ్ సాధించాలి సెల్ చేయాలి సార్ హానెస్ట్ గా చెప్తున్నా కష్టం 1990 80 ఆ టైంలోనే పెద్ద పెద్ద మహానుభావులు హీరోలు హిందీ తమిళ్ కర్ణాటక సినిమా తెలుగు సినిమా బాలీవుడ్ వేరేవర్ ప్రతి చోట కూడా ఇటువంటికి 3 రెట్ల డబుల్ మీనింగ్ హానెస్ట్ గా ఉంది. ఇది 2024 రాకెట్ ఎగ్జాంపుల్స్ ఇవ్వు, చెప్పు ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇప్పుడు ఇని అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి చూపించచ్చు చాలా ఉంటాయి. ఏంటి నీ అదరాలు భలే ఉన్నాయి అంటాడు ఆయన పెద్ద హీరో ఆయన పేరు చెప్పకూడదు చాలా ఉన్నాయి అటాటి చాలా అప్పట్లోనే అసలు అంటే ఈ సంస్కృత పదాలు కదా అవి నోరు తిరగవు ఇప్పుడు రావు ఐడెంటిఫై కానీ హానెస్ట్ గా చాలా డబుల్ మీనింగ్ ఉన్నాయి. మొన్ననే ఒక స్టేజ్ పైన పెద్ద సింగర్లు ఇద్దరు పాడుతున్నారు మళ్ళీ కళ్ళు మూసుకొని పాడుతున్నారు ఇద్దరికి పెళ్లిళ్ళు అంటలేదు. ఆ పాట ఎప్పుడుది 2001 1998 ఆ పాట ఏంటంటే అర్ధరాత్రి వస్తావా ఆట ఉంది కానీ చాలా వినసొంపుకుంది అర్థమయ్యి కాక విధంగా ఉంది. సో కమర్షియల్ ఫీల్డ్ వాళ్ళ ఇది అడుగుజాడల్లో, commercial పెద్దవాళ్ళ field, ఇది అడుగుజాడల్లో మీరు కూడా నడుస్తున్నారు నాది కొత్త పరదానే వేరు మంది ఇది కమర్షియల్ ఫీల్డ్ కాదని ఎవరు అనరు. ఇది కానీ ఈ ఇండస్ట్రీ ఒకటి తెలుసుకోవాలి నువ్వు. ఈ ఇండస్ట్రీ ఒక్కటే ప్రపంచం మొత్తం మీద ఒక సినిమా పరిశ్రమ ఒకటే. లక్ష్మి సరస్వతి ఇద్దరు కలిసి కాపురం చేసే ఇండస్ట్రీ. మిగతా ఇండస్ట్రీలకి సరస్వతి అవసరంలా, లక్ష్మి ఉంటే చాలు. డబ్బులు ఉంటే నువ్వు ఏ ఫ్యాక్టరీ అయినా పెట్టచ్చు, దానికి సరస్వతి అవసరం. దానికి నాలెడ్జ్ కావాలి విను సరస్వతి చెప్పేది వింటే నాలెడ్జ్ కావాలి సైంటిస్టులు కావాలి మేనేజ్మెంట్ కావాలి హెచ్ఆర్ కావాలి కదా డబ్బులుంటే వస్తాయి అన్ని. ఇక్కడ కాదు. ఇక్కడ డివివి దానయ్య గారికి అన్ని తెలుసా డైరెక్టర్ పెట్టుకున్నారు డెఫినెట్ గా డివి దానికి తెలుసా నన్ను అడిగితే నీకేం చెప్పాలి, Director నీకేమి సార్ తెలియదని తెలియాలి. అట్లని కాదు. డివి దానయ్య తెలిసిపట్టే అట్లా కాదు ఏ సార్. కథ తీసుకోవాలి సెలెక్ట్ చేసే తప్పనట్లే ఆయనకు సినిమా డబ్బులు పెట్టడం తెలుసు కాదు. సినిమా అదే అనుకుంటున్నావు. మేనేజ్మెంట్ తెలుసు నువ్వు ఆయన డబ్బులు పెట్టడం ఆయనకు నాలెడ్జ్ లేదంటే మీరు డబ్బులు పెట్టడమే తెలుసు అనుకుంటే నీ పొరపాటు. నాలెడ్జ్ లేదంటున్నారు కదా మరి. ఎవరికి అదే ఆయన knowledge లేదు, subject లేదన్నారు సబ్జెక్ట్ కదా. సెన్స్ ఉండబట్టే వాళ్ళ ఏ సినిమా తీయాలి ఏ సినిమా తీయకూడదు నేననేది అదే సార్ మాకు ఉంది కాబట్టి నేను కష్టపడి సంపాదించిన డబ్బులు నాకు ఒక రేంజ్ రోవర్ కారు ఒక ఫ్లాట్ వస్తాయి కానీ ఆ డబ్బును కృష్ణానగర్లో టెక్నీషియన్లకు వంచి ఫైటర్లకు ఆర్టిస్టులకు అందరికి ఏ రోజు ఆ రోజు పేమెంట్ చేసి ఒక మంచి సినిమా చేశా. ఒక చిన్న సినిమా మంచి సినిమా కానీ చాలా పెద్ద సినిమా. అది మంచి సినిమా చేసే మంచి సినిమా అని ప్రజలు చెప్తారు. ఓకే చెప్తారు అది మ్యాటర్ చెప్తారు. ఓకే ఆల్రెడీ చెప్పిండు సాంగ్ కమెంట్లలో మీరు వచ్చి నా సినిమా బాగాలేదు మీరు సరిగా తీయలేదంటే నేను మాట్లాడుతున్నా అంతే అనే విషయం వేరు. నువ్వు మాట అది మంచి సినిమా చెడు సినిమా రేపు ప్రజలు చెప్తారు. నువ్వు చెప్పేది ప్రజలు చెప్తారు. నేను అడుగుతున్న ప్రశ్న నువ్వు ఏ మార్గంలో ప్రయాణించదలుచు మంచి దారిని వెళ్ళా సార్ ఇది మంచి దారి అనుకుంటున్నావా? అవును సార్. ఇంకా లేదు నేను స్టాండర్డ్ గా నా పేరు ఇప్పుడు డైరెక్టర్లు వస్తున్నారు పోతా ఉంటారమ్మా ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో నేను ఒక 50 ఏళ్ళు నేను 1970లో క్లాప్ కొట్టాను. ఆ రోజు నుంచి అనేక మంది దర్శకులు చూశాను. అనేక మంది వచ్చి పేరు చిరస్థాయిగా నిలబడి డైరెక్టర్లు వేరు అలా వస్తారు. ఇలాంటి 1-2 సినిమాలు తీస్తారు పేరు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత సార్? హ్యూమన్ ఎవల్యూషన్ ఎంత? ఎన్నో ఏళ్ల సంవత్సరాలు. ఒక్కసారి శ్రీకాంత్ మీరు వింట నేర్చుకో ఫస్ట్. అసలు అంత ఆవేశం పనికిరాదు. మీరు కొంచెం కంపేర్ చేయొద్దండి సార్. కంపారిజన్ కాదు, అది ఇండివిజువల్ నిశ్చయం. వాడు ఉండాలనుకుంటే కష్టపడాలనుకుంటే రైట్ దారిలో ఉంటే లాంగ్వేజ్ ఉంటుంది. ఇదేదో కుటుంబ కథా చిత్రం అంటున్నారు సార్. ఏంటి లారీ సినిమా పేరు? లారీ చాప్టర్ 1 మేడం. లారీ చాప్టర్ 1 నా సినిమా మేడం బాగా చెప్పండి మేడం ప్లీజ్ మేడం. లారీ చాప్టర్ 1 ఎస్ మేడం. టైటిల్ ఏదైనా ఇప్పుడు ఎంత బాగుంది టైటిల్. అన్ని స్టేట్లు తిరుగుతాయి. తన అన్నదాంట్లో కాస్త వాస్తవం ఉంది.
ఇది గతంలో పాటలు లేవా లే 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 అని ప్రేమనగర్లో లేదా సారే చెప్తుండు. ఇప్పుడు ఊ అంటావు ఉన్నాయి లేవని అంటున్నారు. సార్ ఊ అంటావా అందరూ అపోహపడతారు సార్. అందులో అసలు బూత్ లేదండి. ఇలా బూత్ లేదు. చేస్తారు, ఇలా చేస్తారు. పెద్దవాళ్ళు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీ మొగ బుద్ధే వంకర బుద్ధి అని చెప్పి మొగాళ్ళని తిట్టి మొగాళ్ళని ఆడవాళ్ళ- తిట్టి. ఈమె ఆడపిల్లల్ని కూడా కాపాడే పల్లెటూరులో పిల్లోళ్ళు అయితే మీద పడతారు, పెద్దోళ్ళు అయితే వెనక పడతారు, మీసం రానోడు ఎంట పడతాడు అని తను ఊరూరు తిరిగి డాన్స్ చేసి తన అనుభవం తను లారీ డ్రైవర్లకు చెప్తుంది. అది తప్పని అంటాను. ఇప్పుడు మీరు పెద్ద సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. హౌ ఫార్ ఇట్ ఇస్ పెద్ద సినిమా సపోర్ట్ I am budding కాదు, artist, film maker. ఊ అంటావా పాట ఊ అంటావా పాటలో బూత్ లేదని చెప్తున్నాను. బూత్ ఎందుకంటే లేదంట, అది ఆ బూత్ ఐటమ్ లేకుండా సాంగ్ కేసు అయింది చిత్రీకరించారు. అంతా చేశారు కదా వాళ్ళు. మరి అరే అంటే ఆ చిత్రీకరించడంలో అలా అనిపించిన ఐటమ్ సాంగ్ కాబట్టి నాది కూడా భక్తి పరవశమైన చాలా కుటుంబ కథా చిత్రం మేడం. హానెస్ట్ గా లారీ చాప్టర్ 1 భక్తి పరవశం కూడా ఇప్పుడు నా ట్రైలర్ వస్తుంది మేడం. దేశభక్తితో చాలా పాటు బాగా భక్తి తీసా కూడా. మేడం. ఎవరైనా చెప్తే అదే. దేవుడు ఉన్నాడు నా సినిమాలో. దేవుడిని నమ్ముకుంటాడు, చెల్లెల కోసం దేవుడిని నమ్ముకుంటాడు. అటువంటి కథ నాది. నీది ఎట్లా ఉందంటే నీ ఇప్పుడు మాట తీరు కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ సార్. నేను చేస్తా నాది నా దారి నాది సార్, అప్పుడు నాది కూడా- రహదార గోదావరి అట్లా అనట్లేదు సార్. మీరు అన్నట్టు అప్పుడు మాట్లాడుతున్నారు కూడా తప్పితే సార్, యు ఆర్ నాట్ లిజనింగ్ టు అసలు- ఎనీబడీ విన్నా సార్. సార్, మీరు చెప్పింది విన్నా సార్. మీరు సినిమా తీశారా సార్? మీరు సినిమా తీశారు? ఏ సినిమా తీశారు సార్? నేను 1970 నుంచి ఇప్పటిదాకా ఒక 10 సినిమాలు తీసుకున్నాను. మీరు యాక్టర్ చేశారా, డైరెక్టర్? యాక్టింగ్ చేశాను. నేను మా ఫ్యామిలీ మీరు చెప్పండి. ఫ్యామిలీ వద్దు. 3 తరాలు. మీరు చెప్పండి ప్లీజ్. ఏమనుకోదు, మీరు చెప్పండి. మీరు ఏం చేశారు? డైరెక్టరా? డైరెక్టర్ దేనికి ఏ సినిమాకి? నేను సంతానం డైరెక్టర్. నా సంతానం, నా పేరు దుర్గా, గెలుపు, పెద్దవాళ్ళని పట్టుకుని పెద్ద సినిమా, పెద్ద సినిమా, పెద్ద పెద్ద సినిమా. సినిమా. లేదు, తెలియదు కదా మేడం. రైతు భారతం, క్షమించండి, తెలియదు. రైతు అందుకే భారతం, అడుగుతున్నా. భోగి పద్ధతి మంటలు. కాదు. సో నా చరిత్ర కావాలంటే యూట్యూబ్ కొడితే తెలుస్తుంది. నీకు తెలియకలేదు. శ్రీకాంత్ ఇక్కడ ఒక విషయం వినాలి. శ్రీకాంత్ అంటే మేడం ఇప్పుడు సినిమా తీయడం ఎంత కష్టం తెలుసు కదా మేడం మీకు. సినిమా తీయడం కష్టమే. అది ఎంతో కష్టపడి తీసినా ఒక దాని చిన్నది impact ఏంటి ఎడిటర్ హ్యాండ్ అనుకున్నాం. ఇచ్చిన, ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చిన, ఇప్పుడు హీరోయిన్ హ్యాండ్ ఇచ్చిన సినిమా ఒక్క అయిపోతుంది నిమిషం. మేడం. యూట్యూబ్ వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయి, ఇలా ఫలానా వాళ్ళు ధ్వజం ఎత్తారు మీరు అడిగితే నేను జూనియర్ ఆర్టిస్టులకి నేను డబ్బులు ఇస్తున్నాను, వాళ్ళకు ఉద్యోగాలు లేవు అని చెప్పి వాళ్ళ స్టోరీ చూపించుకుని చెప్తాం. ఇప్పుడేమో సినిమా తీయడం చాలా కష్టం, నేను అసలు అందరూ ఉద్ధరించేసాను వచ్చేసాను అంటున్నా. అంతా నీకోసమే కదా. నా కోసమే మేడం, నా కోసమే. కానీ నేను బతికేదాన్ని క్వశ్చన్ చేసినప్పుడు ఈ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి, ఆన్సర్స్ ఎవరు అరైజ్ అవుతున్నాయి. క్వశ్చన్ చేయట్లేదు. నువ్వు చెప్పే మాటకి చూపించేదానికి సంబంధం లేదు. సంబంధం నేను అంటే ఇదే మీరు ఒక తీస్తున్నానని section. చెప్పు, నేను ఇదే తీస్తున్నాను, నేను మీరు ఒక section పట్టుకొని మాట్లాడుతున్నారు. మాస్ని యూత్ని పట్టుకుంటారని చేస్తున్నారు అని చెప్పు. అది కూడా పార్ట్ పార్సల్ ఆఫ్ ద గేమ్. నువ్వు అది అంటున్నావు, ఇది అంటున్నావు. ఏ జోనర్ అదే సార్, సినిమా ఏ జోనర్ సినిమా జోనర్ అని ఉండదు సార్. సినిమా అనేది అన్ని కలిపి పవర్ ప్యాక్డ్ గా తీసినప్పుడే గొప్ప సినిమాలు అయితే. ఇప్పుడు ఒక పెద్ద సినిమా తీసుకోండి, దాంట్లో చిన్న పిల్లల క్యారెక్టర్లు పెడతారు, కొన్ని యానిమల్ క్యారెక్టర్లు పెడతారు, కొన్ని కమిడియన్ పెడతారు, ఐటమ్ సాంగ్ పెడతారు. దేనికి పెడతారు? తెలుగు సినిమా తీయడం ప్రపంచంలో చాలా కష్టమైన పని. తెలిసిన దానికన్నా ఎక్కువ మాట్లాడుతున్నావు. కాదు సార్, తెలుగు సినిమా తీయడం ప్రపంచంలో నీ అనుభవానికి మీరు ఇట్లా మాట్లాడితే నేనే మాట్లాడుతున్నావు. మాట్లాడతా. నువ్వు నేను చాలా మాట్లాడతా. మించి నేను మాట్లాడుతున్నావు. మాట్లాడమంటారా? సినిమా అంటే ఇంతే ఇలా ఉంటుంది. ప్రపంచంలో తెలుగు సినిమా తీయడం చాలా కష్టం మేడం. చెప్తున్నావు. ఎందుకంటే ఏ సినిమా తీయడం కష్టం? లేదు ఏ సినిమా అయినా ఈజీ, తెలుగు సినిమా తీయడం చాలా కష్టం. రీజన్ ఏంటంటే చాలా రకాల హావభావాలు అన్ని మెప్పించి అందరినీ ఒక చోటికి క్రోడీకరించాలి. మిగతా లాంగ్వేజ్లో ఒక సెక్షన్, హాలీవుడ్ అనుకోండి, ఒక క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ 1 hour తీసినా ఓకే, కానీ అలవాటు పడ్డారు తెలుగు సినిమా తీయడం చాలా కష్టం. నువ్వు థీసిస్ రాయి, మేము అందరం చదువుకుంటా నేర్చుకుంటాం. కాదు, నాకు తెలుసు తీసినా కదా అంటున్నా. థీసిస్ రాయి, థీసిస్ రాయి, మేము నేర్చుకుంటాం. మీ ప్రయత్నాన్ని మేము గౌరవించట్లేదని కాదు, గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇవి పెట్టేసి గౌరవించాలి కుటుంబ చూద్దు. కథా తక్కువ అంచనా వేస్తే ఒప్పుకోను. నేను ఎవరు తక్కువ అంచనా ఇట్లా ఇప్పుడు అడుగుతున్నది వేరు. అందుకని సంగీతం నువ్వు కూడా అసలు ఇతనే సార్. ఎదుటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి, ఎదుటి వాళ్ళు చెప్తున్నది ఏంటి, దాన్ని అర్థం చేసుకుని సమాధానం చెబుతా అంటాం కన్నా చెప్తున్నా ఎదుటి వాళ్ళు చెప్పేది ఫినిష్ అయ్యే లోపు నువ్వేదో ఒకటి ఉపన్యాసాలు ఇచ్చేస్తావు. సార్ మీరు చెప్పినట్టు మంచి దారిలోనే ఈ సినిమా తీసా సార్. మేము అడుగుతుంది ఏ జోనంలో తీసావు. ఇందులో సంగీతం కూడా ఇతనేట సార్. ఒక్క Music హీరోయిన్ కూడా వేషం నేనే. తప్ప అన్ని అతనే. ఎందుకు తీశాను అడగండి చెప్తా. అది కూడా. మొత్తం అన్ని నువ్వే చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈ సినిమా 7 కోట్ల నుంచి 12 కోట్లు ఇంకా ఎక్కువ పెట్టి తీయాల్సిన సినిమా. 2 కథలు, చాలా పెద్ద కథ. అంత డబ్బు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్న బడ్జెట్, ఈ బడ్జెట్లో సినిమా అయిప్ చేయాలి. అయిప్ చేయకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా సినిమా అయిపోద్ది. అంటే మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఫ్యామిలీ బాగాలేకపోయినా, బాడీ బాగాలేకపోయినా సినిమా అయిపోద్ది. లేకపోతే ఏదైనా అయిపోద్ది. చాలా ప్రాబ్లం. కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి వెళ్ళా, ఆల్రెడీ 5-6 మంది చేసిన సినిమాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్తే 30 లక్షలు 40 లక్షలు